యాక్చువల్గా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇవే ఆటల పోటీలు ఇవన్నీ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు కూడా ఎన్టీఆర్ గారు ఇలా ఉండాలి, సెషన్స్తో పాటు ఎమ్మెల్యేలకు కూడా ఇవి ఉండాలి, అప్పుడే మనం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఈసారి అవి జరిగినాయి, కీలక బిల్లులు పాస్ అయినాయి, చర్చ ఫలప్రదంగా కనిపించింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈసారి ఈ 15 రోజుల సభపై? అంటే నాకు తెలిసి 2004 తర్వాత పెద్దగా జరిగినట్లేదండి. అంతకుముందు ప్రతి బడ్జెట్ సెషన్ అప్పుడు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే బడ్జెట్ సెషన్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 30 వర్కింగ్ డేస్ జరిగేవి. సో వాడి వేడిగా జరుగుతూ ఉంటాయి. ఆవేశాలు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు పాలకపక్షం మధ్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత ఏంటంటే కొంత ఆట విడుపుగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు ఉండేవి. సో అంటే ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద భేదాభిప్రాయాలే తప్ప వ్యక్తిగతమైనటువంటిది కాదు. అందరి మధ్య సుహృద్భావం ఉండాలి అనేటువంటి దానికోసం. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వివిధ రంగాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళలో కూడా ఎంతో ప్రతిభ ఉంటుంది. అన్ని ఆటల పోటీలో కావచ్చు, సాంస్కృతికంగా కళారంగంలో కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని షోకేస్ చేయడానికి ఇవన్నీ పెడతారన్నమాట. పెడితే చాలా బాగా జరిగాయి గతంలో. ఇంతకుముందు ప్రతిపక్ష నేత వచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సభ్యులు అందరూ వచ్చేవాళ్ళు. అన్ని వాటిలో అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఏకపాత్ర ఇప్పుడు నిన్న చేశారు కదా రఘురామకృష్ణరాజు గారు, కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా పాటలు, సంగీత విభావం లాంటిది, అదేవిధంగా క్రికెట్ ఆట, టగ్ ఆఫ్ వారు, ఇవన్నీ కూడా చేశారు. నిన్న కూడా చేశారు. అంటే చట్టసభలు నిజానికి ఎంత క్రియాశీలకంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పరిపుష్టం అవుతుందండి. కాబట్టి చట్టసభలు చాలా క్రియాశీలకంగా ఉండాలి. అసలు మన చట్టసభలు అనేది దేనికి పెడతారు అంటే చట్టాలు తయారు చేయడానికే కాదు, చట్టసభల్లో జరిగేటువంటి చర్చల ద్వారా పరిపాలన సాగించడమే డెమోక్రసీ అంటారు. అంటే వాటి ఆధారంగా, వాటి సలహాలు సూచనల ఆధారంగా పరిపాలన సాగించడమే డెమోక్రసీ. అందువల్లనే ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అనేది ఎక్కడంటే దానికోసం వస్తుంది. అయితే అక్కడ ప్రజలందరూ కూడా చట్టసభలో కూర్చోరు కాబట్టి వాళ్ళ ప్రజా ప్రతినిధులుగా వీళ్ళు వస్తారు. దాన్నే మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది అందుకన్నమాట. ఇవాళైతే మీరు అన్నట్టుగా 15 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా ఫలప్రదంగా జరిగింది, బిజినెస్ చాలా సీరియస్గా జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ప్రతిపక్షం లేదు. అంటే కీలకమైన బిల్లుల విషయంలో మేము ఉండము, మేము లేము అన్నట్టు ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్టు కదా. అంటే వాళ్ళకి ఆపర్చునిటీ కదండి, మాకు సంబంధం లేదని ఒక మెసేజ్ ఇచ్చినట్టు కదా వైసీపీ వైఖరి చూస్తే అసెంబ్లీలో. బిల్స్ విషయంలో వాళ్ళకి ఆపర్చునిటీ కాదు, బిల్స్ విషయంలో ప్రజలకి కూడా అన్యాయం జరుగుద్దండి. ఎందుకంటే బిల్స్లో కొన్ని కంటెంటెస్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని అంశాలను పెడితే అది ప్రజలకి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉంటే ప్రతిపక్షం వాటిని లేవనెత్తి వాటిలో సవరణలు ప్రతిపాదిస్తారు ఆ బిల్స్లో. ఇప్పుడు లేకపోతే ఏమవుద్ది, యథాతథంగా అంతా పాలకపక్షం ఉన్నప్పుడు పాలకపక్షం నుంచి పెద్దగా సలహాలు ఏమి రావు, ప్రతిపక్షం చేస్తారు. అదే వాళ్ళ ఆపర్చునిటీ. అదేంటంటే దట్ ఈస్ ద నథింగ్ బట్ ది బిట్రేయల్ ఆఫ్ ది పబ్లిక్ అవుద్ది. బిల్స్ యథాతథంగా వెళ్ళిపోయినాయి అనుకోండి, వెళ్ళిపోతే అది చట్టాలుగా రూపొందితే దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటే ప్రజలకు నష్టం జరిగితే దాన్ని ఎవరు బాధ్యులు? అది ప్రతిపక్షంగా వీళ్ళ బాధ్యతని మరి వీళ్ళు నిర్వర్తించలేదనే కదా. కాబట్టి గతంలో అనేక ప్రెసిడెంట్స్ ఉన్నాయి. బిల్స్ విషయంలో ప్రతిపక్షాలు పట్టుబట్టి వాటిలో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల ద్వారానే చట్టాలుగా రూపొందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొంత తమకు అనుకూలంగా ఆ బిల్స్లో కొన్ని అంశాలు ఉంటాయి. కానీ వాళ్ళ ప్రతిపక్షం అనేటువంటిది లేకపోయినప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ పోవటమే కాదు, ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే వాళ్ళు చాలా అన్యాయం చేసినట్టు, వాళ్ళ అంటే ప్రజా తీర్పుని అగౌరవపరిచినట్టు, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే సభకి, అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు సభకు రావాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళారని స్పీకర్ గారు కూడా కొంచెం దొంగల్లో వచ్చి వెళ్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరు పట్టికల్లో. నిజమే కదా. ఇవాళ అంటే ఆయన కామెంట్ గురించి నేను చెప్పను కానీ, బట్ ఎందుకు జరుగుతుంది అది అట్లాగా?